మహారాష్ట్రలో ఈ మధ్య ఎన్‌సీపీ నేత బాబా సిద్దికీ హత్యకు గురయ్యారు. బాబా సిద్దికీ అక్కడ చాలా పాపులర్. ఆయన హత్యకి కారణం ఏంటని చెప్పి చాలామంది అక్కడ తల కొట్టుకుంటున్నారు. బాబా సిద్దికీని హత్య చేసింది బిష్నోయ్ లారెన్స్ గ్యాంగే అని చెప్పి ఆల్మోస్ట్ నిర్ధారిస్తున్నారు. అసలు బిష్నోయ్ లారెన్స్ గ్యాంగ్ ఏంటంత పెద్ద గ్యాంగ్ అది? ఆ గ్యాంగ్ వెనకాల ఉన్న శక్తి ఏంటి? ఒక్కసారి చూద్దాం. బిష్నోయ్ లారెన్స్ ఈ వ్యక్తి కేవలం వ్యక్తి కాదు. ఇప్పుడు ఆయన చేతిలో 700 మంది షూటర్స్ ఉన్నారంట. దాదాపు 11 స్టేట్స్‌లో ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గ్యాంగ్‌కి పాకిస్తానీ గ్యాంగ్‌స్టర్స్ కూడా సంబంధాలు ఉన్నాయంట. ఇంతమంది షూటర్స్ దాదాపు ఇన్ని స్టేట్స్. ఇన్‌ఫాక్ట్ ఇంతకుముందు 1990స్‌లో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ఈ విధంగానే ఉండేదన్నమాట ఇంత స్ట్రాంగ్‌గా. సిమిలర్‌గా ఇప్పుడు ఈ బిష్నోయ్ లారెన్స్ గ్యాంగ్ బయలుదేరింది. బిష్నోయ్ లారెన్స్ వయసు ఎంత తెలుసా? కేవలం 31 సంవత్సరాలు. అసలు ఎందుకు బాబా సిద్దికీని చంపారు? ఇక్కడే మనకి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. చాలామంది అనుకున్న కథనం ప్రకారం బాబా సిద్దికీ సల్మాన్ ఖాన్‌కి చాలా క్లోజ్. సల్మాన్ ఖాన్‌తో ఆయనకు సంబంధించి చాలా వెల్ విషర్ కూడా. అయితే బిష్నోయ్ లారెన్స్ గ్యాంగ్‌కి సల్మాన్ ఖాన్ అంటే కోపం. బిష్నోయ్ కమ్యూనిటీకి అన్యాయం చేశాడని చెప్పి సల్మాన్ ఖాన్ అంటే కోపం. అసలు సల్మాన్ ఖాన్ చేసిన తప్పేంటి? 1998లో ఆయన హమ్ సాత్ సాత్ హై షూటింగ్‌కెళ్ళినప్పుడు కృష్ణ జింక, బ్లాక్ బక్స్‌ని వీటిని చంపేశారనమాట. పోస్ట్ చేసి చంపేశారని చెప్పి ఆయన పైన కేసుంది. ఆ కేసులో కింద కోర్టులో కన్విక్షన్ వచ్చింది. పై కోర్టులో అప్పీల్ జరుగుతుంది. అయితే సల్మాన్ ఖాన్ వాళ్ళ టెంపుల్ దగ్గరకొచ్చి బిష్నోయ్ కమ్యూనిటీకి, వాళ్ళ దేవుడికి సారీ చెప్పాలి, అపాలజైజ్ చేయాలని చెప్పి ఈ గ్యాంగ్ కోరుకుందనమాట. బిష్నోయ్ లారెన్స్ కమ్యూనిటీ కోరుకుంది. కానీ సల్మాన్ ఖాన్ అలా చేయలేదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే బిష్నోయ్ కమ్యూనిటీకి నేచర్ అన్నా, ఎన్విరాన్మెంట్ అన్నా, వైల్డ్ లైఫ్ అన్నా చాలా ఇష్టం. ఈ బిష్నోయ్ సెక్ట్ అనేది 15థ్ సెంచరీలో గురు జంబేశ్వర్ అనే ఆయన వీళ్ళకి 29 ప్రిన్సిపల్స్ చెప్పారు. వీళ్ళ గురువు ఆయనే. రాజస్థాన్‌లో మార్వార్ ప్రాంతంలో గురువు అనమాట ఈయన. దాదాపు 15థ్ సెంచరీ ఏసుకోవచ్చనమాట. ఈ సెంచరీ టైంలో ఆయన 29 ప్రిన్సిపల్స్ వీళ్ళకి ఇచ్చారనమాట. ఈ 29 ప్రిన్సిపల్స్‌లో ముఖ్యంగా నాన్ వయలెన్స్, నేచర్‌ని ప్రేమించాలని ఇలా చాలా రూల్స్ చెప్పారు. బిష్నోయ్ కమ్యూనిటీ రూల్స్‌ని చాలా పవిత్రంగా చూస్తాయి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళకి కేజ్రీ ట్రీస్ అన్న, కృష్ణ జింకలు, బ్లాక్ బక్స్ అన్న దేవుళ్ళతో సమానం అనమాట. ఇన్‌ఫాక్ట్ బిష్నోయ్ మహిళలు అనాథలుగా ఉన్న పశువులను వాటిని పెంచుతారు. ఇన్‌ఫాక్ట్ అవసరమైతే వాటికి పాలు కూడా ఇస్తారనమాట. అంత బాగా చూసుకుంటారు నేచర్‌ని. అయితే ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ ఈ బ్లాక్ బక్స్‌ని చంపేశాడో, పోస్ట్ చేసి చంపేశారని ఆయన పైన అభియోగాలున్నాయో, అప్పటి నుంచి ఈ బిష్నోయ్ కమ్యూనిటీ ఆయన పైన పగబూనింది. 2018లో ఆయన పైన మర్డర్ అటెంప్ట్ కూడా జరిగిందనమాట. సల్మాన్ ఖాన్ ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బతుకుతుంటాడు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన మర్డర్ ఏదైతే మహారాష్ట్రలో జరిగిందో, బాబా సిద్దికీ సల్మాన్ ఖాన్‌తో క్లోజ్ ఉన్నందుకే జరిగిందని చెప్పి ఒక కథనం వినిపిస్తోంది. ఇక బిష్నోయ్ గురించి ఒక మాట చెప్పాలంటే అమృతాదేవి బిష్నోయ్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పేరు. దాదాపు 200 ఇయర్స్, 250 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే ఈ గురు జంబేశ్వర్ వీళ్ళకి 29 ప్రిన్సిపల్స్ ఇచ్చి పశువుల్ని, జంతువుల్ని, నేచర్‌ని ప్రేమించమని చెప్పారో, అహింసని పాటించమని చెప్పారో, అప్పటి నుంచి వీళ్ళు వెజిటేరియన్స్ అనమాట. పూర్తిగా వెజిటేరియన్ తింటారు. లార్డ్ విష్ణుని కొలుస్తారు. ఈ ఇల్లు అమృతాదేవి బిష్నోయ్ అని చెప్పి ఆ ప్రాంతంలో రాజస్థాన్‌లో అప్పట్లో జోధ్‌పూర్ రాజు ఒక అడవిలో మొత్తం చెట్లు నరికేసి ప్యాలెస్ కట్టాలనుకుంటాడు. దానికోసం చెట్లని నరకటానికి వస్తారు. ముఖ్యంగా కేజ్రీ చెట్లు నరకటానికి వస్తారనమాట సోల్జర్స్. అప్పుడు అమృతాదేవి బిష్నోయ్ ఊర్లో దాదాపు వందల మంది చెట్లని హగ్ చేసుకుంటారు. చెట్లను హగ్ చేసుకునేసరికి కింగ్ సోల్జర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు చెట్లను హగ్ చేసుకుంటారని చెప్పి వీళ్ళ తలలు కూడా చెట్లతో పాటు వీళ్ళ తలలు కూడా నరికేస్తారనమాట. అప్పటి నుంచి కూడా తర్వాత కింగ్‌కి రిపెంటెన్స్ వచ్చి చెట్లని నాటిస్తారు. కేజ్రీ చెట్లు చాలా నాటిస్తారంట. అయినా గానీ ఇంకా కూడా స్టిల్ వాళ్ళు ఇంకా చెట్లను హగ్ చేసుకోవడం. మీరు వినే ఉంటారు. చిప్కో మూవ్‌మెంట్ అని చెప్పి ఉత్తరాఖండ్‌లో సుందర్‌లాల్ బహుగుణ ఆ మూవ్‌మెంట్ కూడా చెట్లను హగ్ చేసుకునే మూవ్‌మెంట్ అనమాట. ఈ బిష్నోయ్ మూవ్‌మెంట్‌తోనే వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యారంటారు. ఎవరైనా సరే పర్యావరణానికి హాని కలిగించినా, జంతువులను చంపేసినా, కృష్ణ జింక లాంటి వాటిని చంపేసినా అసలు బిష్నోయ్ కమ్యూనిటీకి చాలా కోపం అనమాట. అందుకనే ఇప్పుడు కూడా మనకు ఒక అవార్డ్ ఉంటుంది. చాలా అవార్డ్స్ ఉంటాయి. అమృతాదేవి బిష్నోయ్ పేరు మీద వైల్డ్ లైఫ్ అవార్డ్స్. ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ ఏంటంటే సల్మాన్ ఖాన్ వచ్చి సారీ చెప్పాలి. వాళ్ళ టెంపుల్ దగ్గరకొచ్చి, లేకపోతే సల్మాన్ ఖాన్‌ని చంపేస్తామని చెప్పి టార్గెట్ పెట్టారనమాట. అందుకని ఎప్పుడైతే బాబా సిద్దికీని చంపేశారో 2 డేస్ బ్యాక్, అప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌కి సెక్యూరిటీ కూడా పెరిగిపోయిందంట. సల్మాన్ ఖాన్‌తో క్లోజ్‌గా ఉన్నాడని ఒక రీజన్
వన్ ఆఫ్ ద రీజన్స్ ఖచ్చితంగా బాబా సిద్దికీని చంపడం అదే అని అంటున్నారనమాట. మొత్తానికి బిష్నోయ్ కమ్యూనిటీ మాత్రం చెట్లని, పశువుల్ని చంపేస్తే, చెట్లను నరికేస్తే మాత్రం వాళ్ళు ఎవరిని వదలరు అని చెప్పి అంటుంటారు. ఇదే బిష్నోయ్ కమ్యూనిటీ యొక్క కథ. వీళ్ళు రాజస్థాన్‌కి చెందిన కమ్యూనిటీ అనమాట. రాజస్థాన్‌లో మార్వార్ ప్రాంతంలో ఉంటారు. అప్పట్లో జోధ్‌పూర్ రాజును కూడా వీళ్ళు ఎదిరించారని కథనం అనమాట.